ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రహదారుల నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు సహా రాష్ట్రంలోని రహదారులను ప్రత్యేక ప్రాజెక్టులుగా భావించాలన్నారు. ప్రత్యేకంగా సమీకృత రహదారుల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఉన్న రహదారులు, రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జిల నిర్మాణంపై సీఎం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 41,000 కిలోమీటర్ల రహదారులను 6,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఐఓటీతో అనుసంధానించాలని సీఎం సూచించారు. వీటి నిర్వహణకు కూడా డ్వాక్రా మహిళలను వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. కంప్యూటరైజ్డ్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏపీఆర్ఎంఎంఎస్ పై సీఎం కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులను ఈ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు. రహదారి సమాచార వ్యవస్థతో పాటు వారధులకు సంబంధించిన సమాచారం పొందుపరచనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణాలు, నిర్వహణ ఉండాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రకాశం జిల్లాలో కంప్యూటరైజ్డ్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు.